వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్లో భాగంగా బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి మనం ఫంక్షన్స్ అలాగే దాని గురించి నేర్చుకుంటున్నామండి. అంటే మనకి ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం, అలాగే డొమైన్, కోడొమైన్, అలాగే రేంజ్ గురించి నేర్చుకున్నామండి. అంటే మామూలుగా అయితే ఫంక్షన్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దెర్ ఈజ్ ఏ అసోసియేటెడ్ ఆర్ మ్యాపింగ్ దెర్ ఈజ్ ఏ వన్ ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటామండి. అంటే మామూలుగా అయితే ఎఫ్ మ్యాప్స్ ఫంక్షన్ అంటే ఏ రిలేషన్ అయితే అంటే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ అసోసియేటెడ్ ఆర్ మ్యాపింగ్ దెర్ ఈజ్ ఏ వన్ ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటామండి. అంటే మనం మామూలుగా ముందు క్లాస్లో చెప్పుకున్నామండి ఫంక్షన్ డెఫినేషను. అంటే మనం మామూలుగా డయాగ్రామ్ రూపంలో చూస్తే ఏబి అనే రెండు సెట్స్ తీసుకుంటే మనకి ఇది 1 2 3, ఇక్కడ ఏబిసి అయితే 1 మ్యాప్డ్ విత్ సి, 2 మ్యాప్డ్ విత్ బి, 3 మ్యాప్డ్ విత్ ఏ అయితే దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటామండి. అంటే 1 అసోసియేటెడ్ 1 మ్యాపింగ్ విత్ సి, 2 మ్యాప్డ్ విత్ బి, 3 మ్యాప్డ్ విత్ ఏ అయితే దీన్ని ఫంక్షన్ అంటాం. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దెర్ ఈజ్ ఏ అసోసియేటెడ్ ఆర్ మ్యాపింగ్ దెర్ ఈజ్ వన్ ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటామండి. అంటే మనం మామూలుగా దీన్ని డొమైన్ అంటాం, దీన్నేమో కోడొమైన్ అంటామండి. దీన్నేమో డొమైన్ అంటాం, దీన్నేమో కోడొమైన్ అంటామండి. ఇది డొమైను, ఇది కోడొమైను. అలాగే మనకి ఇది ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనం డొమైన్ అంటాం, బిలో ఉన్న ఎలిమెంట్స్ కోడొమైన్ అంటాం. అలాగే మనకి XY బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ వై. అంటే మనకి దీంట్లో ఎలిమెంట్ ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకుంటే దీంట్లో మనకి ఇమేజ్ ఎలిమెంట్ ఉండాలండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇది ఇమేజ్ ఆఫ్ ఎక్స్ అంటామండి. వై ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ఎక్స్, వై ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ఎక్స్ అండి. అంటే ఎక్స్ ఈజ్ కాల్డ్ మనం ఎక్స్ ఏమంటామంటే ఇన్వర్స్ ఇమేజ్ అంటామండి. ఇన్వర్స్ ఇమేజ్ ఆర్ ప్రీ ఇమేజ్. ఎక్స్ ఈజ్ కాల్డ్ ప్రీ ఇమేజ్. అండి. ఎక్స్ ఈజ్ కాల్డ్ ప్రీ ఇమేజ్ ఆర్ ఇన్వర్స్ ఇమేజ్ అండి. అంటే XY బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అండి. అంటే ఎక్స్లో ఎలిమెంట్ దానికి ఇమేజ్ ఎలిమెంట్స్ బిలో ఉంటాయండి, ఏబి అయితే. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఎక్స్ ఈజ్ కాల్డ్ ప్రీ ఇమేజ్ ఆర్ ఇన్వర్స్ ఇమేజ్ అంటామండి. అలాగే మనకి ఇది ఇమేజ్, ప్రీ ఇమేజ్. అలాగే మనకి రేంజ్ అండి. రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అయితే మనం రేంజ్ అంటాం. అంటే మామూలుగా అయితే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి మ్యాప్ అయి ఉన్నాయి కాబట్టి సెట్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ రేంజ్. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం చూసుకుంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు సి, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు బి, ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. అంటే మనకు 1 మ్యాప్డ్ విత్ సి, 2 మ్యాప్డ్ విత్ బి, 3 మ్యాప్డ్ విత్ ఏ కాబట్టి మనకి రేంజ్ అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండి. మనకి ఏ అయితే పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చినాయో దాన్ని ఏమంటామంటే రేంజ్ అంటామండి. ఇది ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా సి అండి. అంటే మనకి ఫంక్షన్ డెఫినేషను, అలాగే డొమైను, కోడొమైను, అలాగే మనకి ఇమేజ్, ప్రీ ఇమేజ్, అలాగే రేంజ్ అండి. ఇవి ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం. మనం అలాగే కాంపోజిట్ ఫంక్షన్ కూడా నేర్చుకున్నాం అండి. 2 ఫంక్షన్స్ కాంపోజిట్ ఫంక్షన్ అంటే మనం మామూలుగా ఎలా రాస్తుంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, అలాగే జీ మ్యాప్స్ బి టు సి అయితే మనకి జీ సర్కిల్ ఎఫ్ అంటే మనం ఏం రాస్తామంటే ఏ టు సి అని రాస్తామండి. అంటే ఇవి ఏ టు సి అని రాస్తాం. సర్కిల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి.
అలాగే మనకి రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్స్ అని చెప్పాలంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనే రెండు ఫంక్షన్స్ ఉంటాయి. రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్స్ అని చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ మనకి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జీ అవ్వాలండి. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జీ అవ్వాలి. అలాగే రెండో పాయింట్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అయితే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు సేమ్ డొమైన్ అవ్వాలండి. సేమ్ డొమైన్. మామూలుగా అయితే రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, అలాగే జీ మ్యాప్స్ బి టు సి. ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ ఏమవ్వాలంటే జీ అవ్వాలండి. అంటే ఇక్కడ డొమైన్లో రెండు ఈక్వల్గా రావాలి మనకి. అంటే అక్కడ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే బి అవుతుందండి. ఇక్కడ డొమైన్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అవ్వాలంటే ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జీ అవ్వాలి. అలాగే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అయ్యి మనకి ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో ఉండాలంటే ఏ అండ్ బిలో ఏఆర్ బిలో ఉండాలండి. ఇది మనకి రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్స్ అంటే ఇది చెప్తామండి. రెండు ఫంక్షన్స్ తీసుకుంటే రెండు ఫంక్షన్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే మన ఫంక్షన్స్లో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ డొమైన్ ఆఫ్ జీ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు సేమ్ డొమైన్ అండి. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండి. మనకి అంటే ఫస్ట్ది వచ్చి మనకి పాలినామియల్ ఫంక్షన్ అండి. పాలినామియల్ ఫంక్షను అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాలినామియల్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ ఎక్స్ పవర్ ఎన్ పీ1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అప్ టు సో ఆన్ పిఎన్ అండి. ఇది పాలినామియల్ ఫంక్షను. అంటే పీ నాట్ పీ1 అప్ టు సో ఆన్ పిఎన్ బిలాంగ్స్ టు ఆర్ అండి. అంటే దీన్ని పాలినామియల్ ఫంక్షన్ అంటే పాలినామియల్ ఫంక్షన్లో మన డెఫినేషన్ ప్రకారం పీ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ పీ1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ పీ ఆఫ్ ఎన్ అండి. ఇవి దేంట్లో ఉంటాయంటే రియల్ నెంబర్స్ అండి. అంటే ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఏమంటామంటే లీనియర్ పాలినామియల్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్ అంటాం. ఇది లీనియర్ పాలినామియల్ అండి. అలాగే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా ఉంటుందండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇదేమో లీనియర్ పాలినామియల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ లీనియర్ పాలినామియల్ అండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అంటే మనకి రెండోది వచ్చి రేషనల్ ఫంక్షన్ అండి. మనకి ఈ ఫామ్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ ఎక్స్ అండి. అంటే క్యూ ఆఫ్ ఎక్స్ మనకి నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ అనేవి ఏంటంటే ఇవి పాలినామియల్ ఫంక్షన్స్ అండి. పాలినామియల్ ఫంక్షన్స్ అంటే మనకి ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ మనం మామూలుగా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 అండి. ఇలాగ మనకి రేషనల్ ఫంక్షన్ అంటే మనకి ఎలా ఉంటాయంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ ఎక్స్ అండి. క్యూ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని రేషనల్ ఫంక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ అండి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఇవి పాలినామియల్ ఫంక్షన్స్ అండి ఇవి. అలాగే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షను ఈ ఫామ్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అండి. ఏ పవర్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండి. ఏ గ్రేటర్ దెన్ 0 అయితే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అండి. అంటే ఇక్కడ మనం మామూలుగా ఎగ్జాంపుల్ రాస్తే 5 పవర్ ఎక్స్, దీన్నే ఏమంటామంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటామండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. అలాగే మనకి లాగరిథమిక్ ఫంక్షన్ అండి, లాగరిథమిక్ ఫంక్షన్ అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి లాగ్ ఎక్స్ బేస్ ఏ అండి. ఇది మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ 0, అలాగే ఏ గ్రేటర్ దాన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ అండి. మామూలుగా అయితే ఎగ్జాంపుల్ వచ్చి లాగ్ ఎక్స్ బేస్ 3 అండి. అంటే వాల్యూ 1 అవ్వకూడదు అండి, ఏ నాట్ ఈక్వల్ టు 1. ఇది లాగరిథమిక్ ఫంక్షన్. అలాగే మనకి మాడ్యులస్ ఫంక్షన్ అండి, ఆర్ అబ్సల్యూట్ ఫంక్షన్. దీన్నే మనం అబ్సల్యూట్ ఫంక్షన్ అంటాం. అబ్సల్యూట్ ఫంక్షన్ అంటే మనకి ఇక్కడ ఫంక్షన్లో ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అండి. అంటే ఈ మోడ్ ఎక్స్ వాల్యూ మనకు అంటే మోడ్ ఎక్స్ డెఫినేషన్ ఒకటి ఉందండి. అంటే మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు, మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు, 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అండి మోడ్ ఎక్స్ డెఫినేషన్ ఇది. అంటే మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండి. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అండి, ఎక్స్ లెస్ దాన్ 0. అలాగే 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అండి. ఇది మాడ్యులస్ ఫంక్షన్ ఆర్ అబ్సల్యూట్ ఫంక్షన్ అండి. తర్వాత గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అండి, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను. దీన్నే మనం ఇంటిజర్ ఫంక్షన్ ఆర్ స్టెప్ ఎక్స్ అంటామండి. దీన్ని ఆర్ స్టెప్ ఫంక్షన్ అంటాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే స్టెప్ ఎక్స్ అంటే బాక్స్ ఎక్స్ అని రాస్తామండి. ఇది అంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయ్యి ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయితే మనకి ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ n+1 అవుతుందండి. అంటే స్టెప్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత అవుతుందంటే n అవుతుందండి. స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆర్ స్టెప్ ఫంక్షన్ అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయితే ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే మనకి అంటే మామూలుగా అయితే 3.2 అని రాసాం అనుకోండి, మామూలుగా అయితే ఇంటిజర్ ఫంక్షన్ అంటాం మామూలుగా అయితే దీన్ని. ఇది ఏ వాల్యూస్ మధ్య ఉంటుందంటే 2 కన్జ్యూగేటివ్ ఇంటిజర్స్ మధ్య ఉంటుందండి. అంటే 3, 4 మధ్య ఉంటుంది. 3, 4 మధ్య ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ రాస్తే స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n రాసామండి. అంటే 3, 4 మధ్య ఉంటుంది కాబట్టి మనకి వాల్యూ 3.2 వాల్యూ ఎంత అవుతుందంటే ఇది 3 అవుతుందండి. ఇది మనకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను. అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అండి. దీన్నే మామూలుగా అయితే మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామంటే కర్లీ బ్రాకెట్స్తో రాస్తాం. మామూలుగా డెఫినేషన్ ఏంటంటే అంటే ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అండి. ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ ఎక్స్ అండి. అంటే కర్లీ బ్రాకెట్స్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అని రాయాలి. ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అంటే మనకు వాల్యూ తెలుసు అండి ఆల్రెడీ. అంటే ఇక్కడ మా ఎగ్జాంపుల్ వచ్చి 7.6 అవుతే ఫ్రాక్షనల్ పార్ట్ అంటే మనం ఏం రాస్తామంటే ఎక్స్ అంటే 7.6 అండి. అంటే మనకి స్టెప్ ఎక్స్ యొక్క 7.6 వాల్యూ వేయాలి ఇక్కడ. అంటే మామూలుగా అయితే స్టెప్ ఎక్స్ యొక్క 7.6 అంటే మనకి ఏ వాల్యూస్ మధ్య ఉంటుందంటే 7, 8 మధ్య ఉంటుందండి. అంటే మనం స్మాల్ వాల్యూ వేస్తాం కాబట్టి ఇక్కడ -7 అవుతుంది, ఇక్కడ మనకి 0.6 వస్తుందండి. ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. అలాగే మనకి లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అండి, లీస్ట్ ఇంటిజర్ ఫంక్షను. దీన్నే మనకి సీలింగ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అంటారు. మామూలుగా అయితే
ఇలా మా ఆర్డర్ పేరు కింద రాసి మామూలుగా ఎక్స్ కింద రాస్తామండి. ఇది లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, దీన్నే సీలింగ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అంటారు. సీలింగ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అంటారు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాస్తామండి. అంటే సింపుల్ బ్రాకెట్స్తో రాస్తే ఎక్స్ని సింపుల్ బ్రాకెట్స్తో రాస్తే దాన్ని సీలింగ్ ఆఫ్ ఎక్స్ అంటారు. ఇందాక మనం రాసినట్టే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయితే ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయితే ఎన్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 అండి. అంటే ఇక్కడ సీలింగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుందంటే ఎన్ ప్లస్ 1 అవుతుందండి. ఇది లీస్ట్ ఇంటిజర్ ఫంక్షను. అంటే సీలింగ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం మామూలుగా అయితే 3.2 సీలింగ్ ఆఫ్ ఎక్స్ రాయాలంటే ఏం రాస్తామంటే ఇది ఏ వాల్యూస్ మధ్య ఉంటుంది అంటే 3, 4కి మధ్య ఉంటుంది. మనం మామూలుగా అయితే ఎన్ ప్లస్ 1 అనుకున్నాం. అంటే ఎన్ ప్లస్ 1 అంటే 4 అవుతుందండి. ఇది అంటే మన రెండు కాంజుగేటివ్ ఇంటిజర్స్ మధ్య వాల్యూ రాయాలంటే ఎన్ ప్లస్ 1 వాల్యూ రాయాలి. ఎన్ ప్లస్ 1 అంటే 4 అవుతుందండి. 3.2 ఇక సీలింగ్ ఆఫ్ అంటే ఈ లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటే 4 అవుతుంది వాల్యూ అండి. SIGNUM సైనమ్ ఫంక్షన్ మామూలుగా అయితే దీన్ని ఎలా రాస్తారంటే సైనమ్ ఆఫ్ ఎక్స్ అండి. మామూలుగా అయితే సైనమ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి మామూలుగా అయితే mod x బై ఎక్స్ అండి, ఆర్ ఎక్స్ బై mod x. ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఇది 0 అవుతుందండి. ఇది సైనమ్ ఎక్స్ ఫంక్షన్. అలాగే మనకి ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్స్ ఉన్నాయండి. ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ ఇస్తే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇస్తే మనకి ఈవెన్ ఆర్ ఆడ్ అని తెలుసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ దీంట్లో రాయాలండి. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే దీన్ని ఏమంటామంటే ఎఫ్ ఈజ్ కాల్డ్ ఈవెన్ ఫంక్షన్ అంటామండి. అంటే మనకి ఒక ఫంక్షన్ ఇస్తే దాంట్లో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే మనకి ఎఫ్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అంటాం. అంటే మామూలుగా అయితే ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఈవెన్ ఫంక్షన్ అంటే ఎక్స్ స్క్వేర్ అండి, అలాగే x పవర్ 4, అలాగే మనకి కాస్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ అండి. ఇవి ఎగ్జాంపుల్స్. అలాగే ఆడ్ ఫంక్షన్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాన్ని ఏమంటాం అంటే ఆడ్ ఫంక్షన్ అంటాం. అంటే x పవర్ 3 ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి x పవర్ 3, x పవర్ 5, అలాగే మన సైన్ ఎక్స్ అండి, సైన్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్, టాన్ ఎక్స్, కాట్ ఎక్స్. ఇవి ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్ అంటాం. అలాగే కాన్స్టెంట్ ఫంక్షన్ అండి, కాన్స్టెంట్ ఫంక్షన్. ఇక్కడ కాన్స్టెంట్ ఫంక్షన్లో మనకి అంటే ఇమేజ్ ఎలిమెంట్స్ ఏమవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అయితే అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అయితే దాన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అంటే మనకి రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవ్వాలంటే ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంటే రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటైన్ ఓన్లీ వన్ ఎలిమెంట్ అయితే దాన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటామండి. మామూలుగా అయితే మనకి ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ ABCD అని ఇస్తే ఒక సెట్, అలాగే ఇక్కడ B అనేది 1 2 3 ఇస్తే మనకు ఫంక్షన్ F ఈజ్ ఈక్వల్ టు A2, P ఈజ్ ఈక్వల్ టు C2, D2 అండి. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ అయితే దాన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అంటే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. తర్వాత ఐడెంటిటీ ఫంక్షన్, అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఏ అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవ్వాలండి. ఎక్స్ అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండి. అయితే మనకి దాన్ని ఏమంటామంటే ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. అంటే మనకి ఇక్కడ పీక్యూఆర్ అని ఉంటే ఏలో ఇక్కడ కూడా సేమ్ అండి, ఏ టు ఏ అవుతుంది. ఇది ఏ అయితే ఇది కూడా ఏమవుతుందంటే ఏ అవుతుందండి ఫంక్షను. ఇక్కడ పీక్యూఆర్ ఎలిమెంట్స్కి మనకి ఏమవుతాయండి మ్యాప్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఫంక్షన్ మామూలుగా అయితే ఐ ఆఫ్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటామండి. అంటే ఐ ఆఫ్ బి అంటే మనకి వై అయితే వై బిలాంగ్స్ టు బి అంటాం. వీటిని ఐడెంటిటీ ఫంక్షన్ అంటామండి. అందుకే మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మనం చెప్పుకున్న ఫంక్షన్స్ ఏంటంటే పాలినామియల్ ఫంక్షను, అలాగే రేషనల్ ఫంక్షను, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షను, లాగరిథమిక్ ఫంక్షను, తర్వాత అబ్సల్యూట్ ఫంక్షను, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అండి, అలాగే రేషనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షను, అలాగే లీస్ట్ ఇంటిజర్ ఫంక్షను, తర్వాత సైన్ ఆఫ్ ఎక్స్, అలాగే మనకి ఇప్పుడు చెప్పుకున్న ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్, కాన్స్టెంట్ ఫంక్షను, ఐడెంటిటీ ఫంక్షన్ అండి. ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో ఇంకొక అంటే మనం థియరమ్స్లో ఉపయోగించే ఉన్నాయండి, అవి చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి, ఎంపీసీ చదివే పిల్లలకి మీరు కొద్దిగా షేర్ చేస్తే ఈ కొద్దిగా ఉపయోగపడతాయండి. బ్రిడ్జ్ కోర్స్ కింద మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తున్నాడండి బుక్. నెక్స్ట్ ఇది నుంచి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా మన మైల్యూటెడ్గా వెళ్ళాలి, బాగా నేర్చుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.